నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కోఆప్షన్ స్థానాలన్నీ బీజేపీ కైవసం, అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆర్టీసీ జేఏసీతో చర్చలు సఫలం, పొన్నం చెరువుతో విధుల్లో కార్మికులు. ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న ఓ వృక్షం, పుట్టినరోజు జరిపించిన వృక్ష సంరక్షుడు. దేవీ పుత్రిక పేరిట రోహన్ హాస్పిటల్ నూతన పథకం, ఆడబిడ్డ పుడితే ఏడాది పాటు ఉచిత వైద్య సేవలు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తన సత్తా చాటింది. 5 స్థానాలను కైవసం చేసుకుంది. బండి సంజయ్ ఆదేశాల మేరకు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటికే 34 మంది కార్పొరేటర్లతో అత్యధిక స్థానాలున్న బీజేపీకి మరో 4 బీఆర్ఎస్ అభ్యర్థుల మద్దతుతో 5 కోఆప్షన్ మెంబర్లకు అవకాశం దక్కింది. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 మంది అభ్యర్థులు 5 ఓటు వేశారు. కాగా ఇట్టి పోటీకి కాంగ్రెస్ దూరం ఉండగా బీఆర్ఎస్ కు చెందిన 4 బీజేపీకి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన హఫీజా బేగం, సర్దార్ బల్బీర్ సింగ్, కన్నకృష్ణ, చిగురు వెంకటమ్మ, ఎలగందుల నందకుమార్ ఎంపికయ్యారు. మైనార్టీ విభాగంలో బీజేపీ నేత మజీబ్ తల్లికి అవకాశం కల్పించారు. మరో సీట్లో బల్బీర్ సింగ్ కు అవకాశం కల్పించారు. సామాన్య కార్యకర్త నందన్ కుమార్ కు మరో కోఆప్షన్ పదవి దక్కింది. ఎస్సీ మహిళా విభాగంలో బీజేపీ నేత చిగురు రవితల్లి, చిగురు వెంకటమ్మకు అవకాశం అందించారు. ఇక వైశ్య కులానికి చెందిన కన్నకృష్ణకు సైతం అవకాశం దక్కింది. బీజేపీ అధిష్టానం ప్రకటించిన వారు గెలుపొందడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో నూతనంగా ఎంపికైన కోఆప్షన్ మెంబర్లను బండి సంజయ్ సాలువాతో సత్కరించారు. 5 సీట్లు సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నగర అభివృద్ధియే లక్ష్యంగా పనిచేయాలని నూతనంగా ఎంపికైన సభ్యులకు సూచించారు. గత 4 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ముగిసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిఎస్ అధికారుల బృందం ఆర్టీసీ జేఏసీతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఆర్టీసీ యాజమాన్యం తీసుకునే అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో ఆర్టీసీ సంస్థ దేశంలోనే ప్రజా రవాణాలో ముందుండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆర్టీసీ మన కుటుంబమని, దురదృష్టవశాత్తు మన కుటుంబ వ్యక్తి దూరం కావడం బాధాకరమన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం వారి సమస్యలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. అలాగే ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించిందని చెప్పారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న విలీనంపై సుదీర్ఘంగా చర్చించి ఓ అధికారిక కమిటీని ప్రకటించామన్నారు. ఆర్టీసీ కార్మికులకు 11% పీఆర్సీ ప్రకటించామన్నారు.
మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ డిఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. తాను పెంచిన చెట్టుకు ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిపించాడు. చిన్న మొక్కను నాటగా అది పెద్ద వృక్షంగా మారడంతో ఆయన సంతోషంతో సంబురాలు నిర్వహించాడు. కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో కాయితోజు పవన్ అనే వృక్ష సంరక్షకుడు తాను నాటిన చెట్టుకు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరిపించాడు. అడిషనల్ కమిషనర్ సువార్త ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు. చెట్లను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అడిషనల్ కమిషనర్ సువార్త అన్నారు. నీడనిచ్చే చెట్టుకు నీరు పోసి కాపాడాలని సూచించారు. మొక్క వృక్షంగా మారి నీడతో పాటు ఆక్సిజన్ను అందిస్తుందని తెలిపారు. ఊపిరి అందించే చెట్లను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. 8 సంవత్సరాల క్రితం మొక్కను నాటానని అది ప్రస్తుతం వృక్షంగా మారి నీడనిస్తుందని వృక్ష సంరక్షకుడు కాయితోజు పవన్ అన్నారు. సమాజానికి తెలియజేసేందుకు పుట్టినరోజు జరిపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సువార్త, వృక్ష సంరక్షకుడు కాయితోజు పవన్, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. కరీంనగర్ నగర ప్రజలందరికీ నమస్కారము. మన నగరము పరిశుభ్రంగా ఉండడానికి మొదటి మెట్టు చెట్టును ఆధారం చేసుకొని మన పవన్ గారు వాళ్ళ షాపు ముందే ఒక మంచి ఉద్దేశంతో ఎంతోమందికి నీడనిచ్చే ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా కానీ అది పెరిగేటప్పుడు గింజ నుండి కూడా ప్రతిదీ దాన్ని చంపాలనే చూస్తుంది. చెట్టుని గింజ చచ్చిపోకుండా అది ధైర్యంగా నిలబడి పెరుగుతుంది. పెరిగినప్పుడు కూడా పురుగులు పడుతుంది. పురుగుల నుండి కాపాడి అంటే అది దాన్ని సంరక్షించుకొని లేకపోతే ఇతరుల సంరక్షణతో అది పెరిగి పెద్దయిన తర్వాత ఎంతోమందికి ఈ విధంగా నీడనిచ్చే చెట్టు అవుతుంది. అదే చెట్టుని చంపాలనే వాళ్ళే ఆ చెట్టు కింద నీడకే వస్తారని అర్థం. కాబట్టి చెట్లను పెంచండి, మంచిని పెంచండి, మనలో పరిశుభ్రతను మనమే పరిష్కరించుకుందాం. ప్లస్ మన చెట్లు మనకు ఊపిరి. 8 సంవత్సరాల కింద చిన్న మొక్క నాటాను. ఈరోజు కమాన్ వద్ద చెట్టు అంటే ఏర్పాటు చేయలేకపోతున్నారు జనం. మీ షాపు ఎక్కడ అంటే చెట్టు కింద అంటే చెట్టు అంటే ఏర్పాటు చేయలేకుండా అయిపోతుంది. ఈ చెట్టు అంత ఎత్తు ఎదిగి ఎండను పొదుపు అంటే అచ్చిపోయే రహదారి మీద నడిచే వాళ్ళు అందరూ ఇక్కడ చెట్టు సేద తీసుకుని పోతున్నారు. అలాంటి పేరు చెట్టుకున్నది కాబట్టి నేను ఒక ఆశయ దృక్పథంతో సమాజానికి తెలియపరిచే విధంగా ఈరోజు కేక్ కట్ చేసి మన మున్సిపల్ కమిషనర్ మేడం ద్వారా చేయడం నాకు ఎంతో సంతోషం అనిపిస్తున్నది. కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం రాణిపురంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ ను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట జిల్లా ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, దీనిని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించినప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎస్ఎఫ్డి కో కన్వర్ గోస్కులాజయ్, స్టేట్ హాస్టల్స్ కో కన్వర్ భామన్ల నందు, నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్ వద్ద ఈరోజు నిరాహార దీక్షకి 24 గంటల నిరాహార దీక్షకి ఈరోజు మా కార్యకర్తలతోటి కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన డిపెండ్ అయ్యి సంవత్సరానికి 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పైన డిపెండ్ అయ్యి చదువుతూ ఉంటే ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే ఒక కుట్ర ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పొందడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పడకపోవడం వల్ల ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళ యొక్క డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పై చదువులకు వెళ్ళడానికి సర్టిఫికెట్ల కోసం వెళ్తే ఈరోజు పైసలు కట్టుకొని ఈరోజు సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి చరిత్ర ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. ఈరోజు ఈశాన్య రాష్ట్రాలలో చూసుకుంటా అంటే ఈరోజు విద్యని వాళ్ళు మొదటి ప్రాధాన్యతతో ఇచ్చుకుంటూ ఈరోజు విద్యని ఈరోజు రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటే ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని పూర్తిగా ట్రస్ట్ పట్టించే విధంగా ఈరోజు యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికి కూడా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలైన వర్గ విద్యార్థులు కేవలం స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి చదువుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులది డిగ్రీ, పీజీ పూర్తయిన తర్వాత విద్యార్థుల సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే నేడు లక్షల ఫీజులు అడుగుతూ ఉన్నారు. ఒక పేద బడుగు బలైన వర్గ విద్యార్థులు లక్షల ఫీజు ఎక్కడి నుంచి కడుతున్నారు అడుగుతూ ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రైజింగ్ నెంబర్ వన్ తెలంగాణ రైజింగ్ నెంబర్ అంటున్నాడు కదా, ఇదేనా రైజింగ్ నెంబర్ అడుగుతా ఉన్నా. వెంటనే స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం. కరీంనగర్లోని ఓ కటింగ్ షాప్ కు వెళ్లిన ఎస్ఐ నాయి బ్రాహ్మణుని చేయి చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖాన్పురాలోని ఓ సెలూన్ షాప్ కు వెళ్లిన ఎస్ఐ చందర్ సెలూన్ లో ఉన్న రాములతో మాట్లాడారు. కటింగ్ చేయాలని ఎస్ఐ అడగ్గా కొంచెం సేపు ఆగమని రాములు బదిలిచ్చాడు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఎస్ఐ చందర్ అతనిపై చేయి చేసుకున్నాడు. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టౌన్ ఏసీపీ వెంకటస్వామి పూర్తి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. 3 టౌన్ సీఐ తిరుమల సైతం బాధితుడు రాములతో మాట్లాడి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. కాగా ఎస్ఐ చందర్ ను కమిషనరేట్ కు అటాచ్ చేసినట్లు సమాచారం. కరీంనగర్ కు చెందిన రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా పేద ప్రజలకు పథకాన్ని ప్రారంభించారు. నగరంలోని సుభాష్ నగర్ లో రోహన్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ నీరజ, బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ వైద్యుడు బిఎన్ రావు హాజరయ్యారు. వార్షికోత్సవంలో భాగంగా ఏడాది పాటు తమ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఆడబిడ్డలకు జన్మనిస్తే ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు గాను దేవీ పుత్రిక పేరిట పథకాన్ని రూపొందించారు. అడిషనల్ జడ్జి నీరజ, బిఎన్ రావుల చేతుల మీదుగా దేవీ పుత్రిక పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం అతిథులను హాస్పిటల్ ప్రతినిధులు యనమల శ్రీదేవి నరేష్ దంపతులు సాలువాతో సత్కరించారు. నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో దేవి పుత్రికను ప్రారంభించామని రోహన్ హాస్పిటల్ వైద్యులు శ్రీదేవి నరేష్ అన్నారు. సంవత్సరం పాటు నార్మల్ సిజేరియన్ డెలివరీ ఛార్జీలు తీసుకోబోమని తెలిపారు. కరీంనగర్ ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జడ్జి నీరజ, బిఎన్ రావు ఫౌండేషన్ చైర్మన్ బిఎన్ రావు, రోహన్ హాస్పిటల్ యజమానులు శ్రీదేవి నరేష్, ఆసుపత్రి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన శ్రీమతి ఏ నీరజ గారు, డిస్ట్రిక్ట్ 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కరీంనగర్ గారికి, డాక్టర్ బిఎన్ రావు గారు, బిఎన్ రావు ఫౌండేషన్ కరీంనగర్, అండ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ మా శ్రేయోభిలాషులకి స్వాగతం. ఈరోజు ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 years 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఏదన్నా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుడితే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చులాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల ఏదో కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్లకి, మా శ్రేయోభిలాషులకి ఇన్ని సంవత్సరాలు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఈ దేవీ పుత్రిక మేము తీసుకున్న ఇనిషియేషన్ అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాం. అది ఎందుకంటే మా హాస్పిటల్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము పెట్టినప్పటి నుండి ఉమెన్ ఓరియంటెడ్. ఈ బిల్డింగ్ పెట్టినప్పటి నుండి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని, పెయిన్లెస్ అన్ని ఉమెన్ కోసం ఐసీయూ దగ్గర నుండి అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మమ్మల్ని మేము ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు చేపడుతున్న అన్నప్రసాద వితరణ 18వ రోజుకు చేరింది. మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో స్వాములకు అన్నదానం చేపడుతున్నారు. హనుమాన్ పెద్ద జయంతి వరకు ప్రతిరోజు కూరగాయల దాతగా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అలాగే బసవరాజు, శంకర్ లక్ష్మి మనవడు బసవరాజు అవ్యన్ అగస్త్య పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ స్వాములకు అన్నదాన నిమిత్తం 50 కిలోల బియ్యం, కిరాణం సామాన్లు అందజేశారు. అలాగే గత రాత్రి అయ్యప్ప స్వామి వార్షికోత్సవం సందర్భంగా హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం భగత్ నగర్లో మంగళంపల్లి రాజేశ్వర్ శర్మ, డింగరి చాణక్యలచే అన్నాడి మాధవరెడ్డి పద్మ మండల పూజతో పాటు పల్లకి సేవ ఘనంగా జరిగింది. అనంతరం హనుమాన్ స్వాములకు భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో డి సంపత్, ఆలయ ఈవో కాంతారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఉప్పల శ్రీనివాస్, కావేటి పరమేశ్వర్, సాయన్న, అంజన్న, ముదుగంటి ప్రవీణ్ రెడ్డి, అశోక్, శ్రీనివాస్ శర్మ, అనిల్, అభినయ్ రెడ్డి, అన్నం శ్రీనివాస్, బొల్లు నరేందర్, స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన బస్వరాజ్ శంకరన్న వారి మన్మడు ఆవ్యన్ అగస్య ఆ బాబు ఈరోజు 3వ సంవత్సరం పుట్టినరోజు. వారు ఈరోజు మనకు ఏది రైస్ను కిరాణం సామాన్ సమకూర్చేయడం వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఒక్కసారి ఆవ్యన్ అగస్య గారికి బర్త్డే చెప్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మనకు నిత్యం పెద్ద జయంతి వరకు ఏ రోజు దాతలు ఉన్నా లేకున్నా మనకు కూరగాయలు ప్రతి దినం పెద్ద జయంతి వరకు కొత్త జయపాల్ రెడ్డి గారు సమకూరుస్తున్నారు. వారికి కూడా ఒకసారి జై శ్రీరామ్ చెప్తాం. జై శ్రీరామ్.
శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్లోని వాసవి మాత ఆలయం నుండి ఆర్యవైశ్యులు సుమారు 100 కార్లతో ర్యాలీ తీశారు. ఆలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ తిమ్మాపూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కొనసాగింది. ఏప్రిల్ 26వ తేదీన నిర్వహించబోయే శ్రీ వాసవి మాత జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చిట్టుమల శ్రీనివాస్ కోరారు. కన్యకా పరమేశ్వరి మాత సాక్షాత్తు ఆ పార్వతి అమ్మవారి స్వరూపమని, అమ్మవారిని భక్తితో పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కన్నకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టుమల శ్రీనివాస్తో పాటు కన్యకృష్ణ, కమిటీ సభ్యులు, ఆవోపా జిల్లా అధ్యక్షుడు కొమరవెల్లి వెంకటేశం, ఆలయ ట్రస్టు బాధ్యులు, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఈ నెల 26వ తారీఖు వాసవి మాత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఉదయం నుండి ప్రత్యేక పూజలు, సాయంత్రం ప్రకాశంగంజ్ వరసిద్ధి వినాయక మందిరం నుంచి మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వరకు రథయాత్ర, శోభాయాత్ర నిర్వహించడానికి ఈరోజు సమస్త ఆర్యవైశ్యులకు, కరీంనగర్ భక్తజనులకు అందరికీ తెలిసే విధంగా ఒక 100 కార్లతోటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఎల్ఎండి దేవాలయం వరకు మేమందరం ఇప్పుడు కార్ల ర్యాలీ, మెగా కార్ ర్యాలీ నిర్వహించి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ ర్యాలీ లోపల దాదాపు 500 మంది భక్తులు 100 కార్లతోటి పాల్గొన్నారు. వారందరికీ మరియు ఆదివారం రోజు వాసవి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు లభించాలని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను తెలియజేస్తూ, ఆదివారం రోజున వాసవి మాత జన్మదినం సందర్భంగా మేము దేవాలయంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రోజు ప్రకాశంగంజ్ నుండి వాసవి దేవాలయం వరకు కూడా పెద్ద ఊరేగింపు ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒక 100 కార్లతో కరీంనగర్ పట్టణం మొత్తం తిరుగుతూ భక్తజనులందరికీ కూడా వాసవి మాత యొక్క కథ, అంటే వాసవి మాత అంటే ఓన్లీ ఆర్యవైశ్యులకి సంబంధించిన దేవత కాదు, ఆ వాసవి మాత పార్వతీ దేవికి ప్రతిరూపం. అలాంటి మాతను మన అందరం కూడా పూజించవలసిన అవసరం ఉంది. ఈ 26 ఆదివారం జరిగే కార్యక్రమంలో అమ్మవారి జన్మదినం సందర్భంగా వైశ్యులే కాకుండా వైశ్యేతరులు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. కరీంనగర్లోని చాణక్య పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నగరంలోని కోతిరాంపూర్లో గల ప్రముఖ దేవాలయం శ్రీ గిద్ద పెరుమాండ్ల స్వామి ఆలయంలో హనుమాన్ దీక్ష మాలధారులకు చాణక్య స్కూల్ పూర్వ విద్యార్థులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. నేటితో 6 రోజులు పూర్తి చేసుకున్నామని, వచ్చే నెల 12వ తారీఖు వరకు అన్నదానం కొనసాగుతుందని పూర్వ విద్యార్థులు తెలిపారు. అన్నప్రసాద కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆ స్వామివారి దయతో అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. సుమారు 100కి పైగా స్వాములు హాజరై భిక్షను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పవన్, రాజశేఖర్, మహేష్, సంతోష్, అనుదీప్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లోని కోతిరాంపూర్లోని గిద్దపల్లి టెంపుల్లో అన్నదాన భిక్ష జరిగింది. దాంట్లో మేమందరం పాల్గొన్నాము. చాణక్య స్కూలు 2005-2006 బ్యాచ్. అందులోని పవన్ కుమారు, రాజశేఖరు, మహేష్, సంతోష్, ప్రదీప్, అనుదీప్ మేమంతా కలిసి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హనుమాన్ భక్తులకు భిక్షా కార్యక్రమం జరిగింది. ఇవాళ 100 మంది దాకా పాల్గొన్నారు. ఇవాళ ఇందులో మా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ జరుగుతుంది. ఇది ప్రతిసారి జరుగుతుందని చెప్పి మా హనుమాన్ భక్తులు చెప్తున్నాం. కావున అధిక హనుమాన్ భక్తులు వచ్చి ఈ తీర్థప్రసాదాన్ని స్వీకరించి అందరినీ చాలా దీవించాలని స్వామి. కరీంనగర్ కు చెందిన యూట్యూబర్, కళాకారుడు, ఉద్యమకారుడు కలర్ సత్తన్న రాష్ట్ర స్థాయి అవార్డును కైవసం చేసుకున్నారు. హెచ్ఆర్పీఎస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ ద్వారా తెలంగాణ ఉద్యమ సేవారత్నతో పాటు షార్ట్ ఫిలిం నవ్వుల రారాజు అవార్డు ఆయనకు దక్కించుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముఖ్య అతిథిగా ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా హాజరై కలర్ సత్తన్నకు అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా, హెచ్ఆర్పీఎస్ కార్యవర్గం, కళాకారులు, నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని కమాన్ ప్రాంతంలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షాపరులు భక్తులు హాజరై 108 సార్లు హనుమాన్ చాలీసాను పఠించారు. బ్రహ్మం గారి సేవా సమితి సమక్షంలో ప్రతిరోజు హనుమాన్ స్వాములకు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ముఖ్య పర్యవేక్షకులు వంగల శ్రీధర్ అన్నారు. అలాగే సీతానవమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముత్తోజు రామ్ కుమార్, వెకిలం రామకృష్ణ, ఏవూరి లక్ష్మణ్, సంఘ నాయకులు, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నందు కమాన్ బ్రహ్మంగారి చౌరస్తా నందు హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు పారాయణం కార్యక్రమము ఏర్పాటు చేయడమైనది. గత 32 రోజులుగా బ్రహ్మంగారి సేవా సమితి ద్వారా మరి చైర్మన్ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు ముత్తోజు రామ్ కుమార్ మరియు వెగలం రామకృష్ణ గారు మరియు ఇతర సభ్యులందరి ఆధ్వర్యంలో ఎలుగూరి లచ్చన్న ప్రధాన సేవకరు గారి ఆధ్వర్యంలో బ్రహ్మంగారి సేవా సమితి తరఫున 32 రోజులుగా బ్రహ్మంగారి దీక్షాపరులకు అన్నప్రసాద సేవ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మరియు ముఖ్యంగా హనుమాన్ సేవా సమితి ద్వారా ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు హనుమాన్ 108 చాలీసా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈరోజు సీతానవమి అని ఈరోజు మాకు తెలిసింది. జానకి దేవి సాక్షాత్తు శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి యొక్క జన్మతిథి ఈరోజు. మే 30వ తేదీన రైతుల డిమాండ్ల సాధనకు 2 లక్షల మందితో కరీంనగర్లో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరవేరి సభ నిర్వహించనున్నామని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి వెల్లడించారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతు పంటల వరి కోతలు పూర్తి కానందున వారి విజ్ఞప్తి మేరకు విద్యార్థులు వివిధ సామాజిక వర్గాల విన్నపం మేరకు ఈ సభను 28కి బదులుగా వచ్చే మే నెల 30న నిర్వహించ తలపెట్టినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రామరెడ్డి, రాష్ట్ర జిల్లాల నాయకుడు బండగోపాల్ రెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, చేకూరి అశోక్, ప్రజా సంఘాల నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మా రైతాంగం సోదరులు, తర్వాత వివిధ వర్గాల పార్టీల నాయకులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు కూడా వారి విజ్ఞప్తి సూచనల మేరకు వారు ఏమన్నారంటే ఇంకా కళ్ళాలు కూడా ఇంకా లేవలు ఇప్పుడే కోతల దశకు వచ్చి కళ్ళాలలో కూడా ధాన్యపు కేంద్రాల్లో కూడా ఇప్పుడే మనం నిల్వ చేసినాం. వాటికి మన ట్రాన్స్పోర్ట్ కొరకు కూడా మన వాహనాలన్నీ కూడా మన రైతు సోదరులందరూ కూడా కనీసం ఒక 10 రోజులు పడతాయి ఇవన్నీ హార్వెస్ట్ పూర్తయ్యే వరకు. అందువరకు ఈ డేట్ను సవరించడం చెప్పి వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల రైతు ప్రజా సంఘాల నాయకులు, రైతు సోదరులు అందరి విజ్ఞప్తి చేసిన మేరకు మా సూచన ప్రకారం కూడా మేము ఎలాగూ అయినా ఈ 29 పెట్టాలని చెప్పి ఈ వరిధాన్యము సేకరించిన సమయంలో పెట్టాలని చెప్పి మాకు బలమైన ఆకాంక్ష కోరిక ఉండే. కానీ అన్నదాతల అందరి విజ్ఞాపనల మేరకు ఒక సమిష్టి నిర్ణయం ఉండాలనే బాధ్యతతోని మేము ఈ నెల 29కి బదులు మే 30వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్ లోపల ఇదే స్ఫూర్తితోని, ఇదే మేము చేసిన ఆర్గనైజేషన్తోని, ఇదే డిమాండ్లతోని ఎవరైతే రైతులు ఉన్నారో వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు 60 సంవత్సరాలు దాటిన వారికి జీవనభృతి చెల్లించాలని, దాంతోపాటు మద్దతు ధర కాకుండా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన మేరకు గిట్టుబాటు ధర చెల్లించాలని, దాంతోపాటు ఎప్పుడైతే వీళ్ళు సన్న రకం వడ్లు పెట్టాలని చెప్పినరో దానికి ఇప్పటివరకు బోనస్ ప్రకటించిన 500 రూపాయలు వాటికి ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. వాటికే కాకుండా ప్రతి పంటకు వీళ్ళు చెప్పిన విధంగా ఖచ్చితంగా బోనస్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని తదితరుల డిమాండ్లతోని మే 30న నిర్వహిస్తున్న రైతు మహాగర్జనను రైతులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతాం. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్లో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని,
నిరుద్యోగ జేఏసీ నేత భుక్య కుమార్ నాయక్ అన్నారు. నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం మెగా డిఎస్సీతో పాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి వచ్చారని, ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భుక్య కుమార్ నాయక్ తో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు, డిఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఒక్క నోటిఫికేషన్ మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు ఎక్కడ, మెగా డిఎస్సీ ఎక్కడ, నిరుద్యోగ వృద్ధి ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ? ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి మమ్మల్ని న్యాయవంతం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని రెడ్డి కులస్తుల్లో పేదలని గుర్తించి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలని రెడ్డి సంఘ నేత బండగోపాల్ రెడ్డి అన్నారు. నగరంలోని ఫిలిం భవన్లో పలువురు రెడ్డి సంఘ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెడ్డిలను 3 విభాగాలుగా విభజించాలని, అత్యంత సంపన్నులను మొదటి దశగా, మధ్యతరగతి కులస్తులను 2వ దశగా, నిరుపేద రెడ్డిలను 3వ దశగా గుర్తించాలని కోరారు. ఆదాయపరంగా విభజించడం ద్వారా ఆర్థికంగా అందరూ బాగుపడతారని చెప్పారు. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పేద రెడ్డిలను గుర్తించాలని తెలిపారు. ఇందుకు గాను కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో బండగోపాల్ రెడ్డి, బాపురెడ్డి, రెడ్డి సంఘ నాయకులు పాల్గొన్నారు. కడు బీద వర్గాలకు మేలు చేయాలని ఒక సంకల్పంతో 5 కేటగిరీలు చేయడం జరిగింది. 3 కేటగిరీలు చేయడం జరిగింది. ఒకటి, మొదటి స్థానం వాళ్ళు అత్యంత సంపన్నులు, 1000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీ. రెండవలు మధ్యతరగతి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళు. మూడవ వారు బీదరికంలో ఉండి బాగుపడనటువంటి వాళ్ళు. అందులో మళ్ళా 3 కేటగిరీలు చేయడం జరిగింది. ఒక కేటగిరీ వాళ్ళు పూర్తి మధ్యతరగతి వాళ్ళు, పూర్తి కొంచెం మధ్య రకంగా ఉండి బతికే వాళ్ళు, ఇంకా పూర్తిగా కడు బీదరికంలో ఎలాంటి అంటే అడుక్కునే స్థితిలో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ ఆర్థిక పరంగా ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా, కులాలకు అతీతంగా, క్రిమినల్ నాన్ క్రిమినల్ పద్ధతిలో రేపు ఈ రిజర్వేషన్లో కానీ, ఉద్యోగాలలో కానీ వీటి విషయంలో గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలని, దీని ప్రకారంగానే ఇన్కమ్ ఆధారంగానే చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా బహిరంగ డిమాండ్లు 3 డిమాండ్లు పెడుతున్నాం. ఒకటి ఏంటంటే ప్రజలందరినీ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా 5 కేటగిరీలో విభజించాలి. ఒకటి ఏంటంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు, అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, అంటే అత్యంత ధనవంతులు, తరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి కలవారు. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మంచి ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వాళ్ళు. ఇంకోటి 3వ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, నిరుపేదలు, అత్యంత నిరుపేదలు. ఈ కింది పేదవాళ్ళు, అత్యంత నిరుపేద వాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు, స్కీములు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు మొదలుగా ఇస్తే ఈ కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే 5 కేటగిరీలు ఒకటే కేటగిరీ అవుతాయి. మొత్తం అందరూ ధనవంతులు అయితే పేదరికం 100% నిర్మూలన జరుగుతుంది. ఇలాంటివి చేస్తే మన దేశం బాగుపడుతుంది, ప్రజలందరూ ధనవంతులు అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే రెండవది, ఇప్పుడు ఇది ఏఐ కాలంలో ఉన్నాం మనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కాలంలో కూడా ఇన్ని రాజకీయ పార్టీలు, ఇంతమంది రాజకీయ పదవులు అవసరం 90 నుంచి 95% వరకు తగ్గించుకోవాలి. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. Audio Jungle.